హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కోపం గురించి తెలుసుకుందాం. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తన మిత్రుడు అన్నారు పెద్దలు. దీని గురించి ఒక చిన్న కథ ఉంది, విందాం. ముఖ్యమైన స్నేహితుడు ఒకడు వస్తున్నారని ఇంట్లో భార్యకి వంట చేయమని, పిల్లాడికి ఇల్లు సర్దమని పురమాయించాడు ఒక పెద్ద మనిషి. అయితే ఈ వంట చేసే క్రమంలో కూరలో ఉప్పు ఎక్కువైంది. ఇల్లు సర్దే క్రమంలో మనవాడు ఇంకు బాటిల్ పగలగొట్టాడు. ఇంకు బాటిల్ పగలగొట్టినప్పుడు చెంప పగలగొట్టాడు కొడుకుని. వంట సరిగా చేయనందుకు భార్యని తిట్టాడు. రావాల్సిన అతిథి వచ్చాడు. అతిథి మర్యాదలు మొహాన నవ్వు పులుముకొని అంతా బాగా చేసి పంపించేశారు. ఈ క్రమంలో అతిథి కొద్దిగా అంటే వంట బాగాలేదనో లేకపోతే ఇల్లు సరిగా లేదనో అనుకుని ఉండొచ్చు. కానీ ఈ క్రమంలో ఈ వ్యక్తి తన జీవితకాలపు బంధాన్ని మిస్ అయ్యాడు. భార్యకి మంచిగా చెప్పుండొచ్చు, ఇంకొంచెం బాగా చేయమనం, కొడుక్కి జాగ్రత్తగా చూసుకోమని చెప్పుండొచ్చు. కానీ ఈ కోపం వల్ల ఎవరో ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు వచ్చే అతిథి కోసం లేదా ఒక రోజు ఉండే అతిథి కోసం తను తన జీవితకాల బంధాన్ని కోల్పోయాడని చెప్పొచ్చు. క్షణికావేశంలో కోపంతో ఏదో ఒక మాట అనేయడం, ఆ తర్వాత నువ్వు 100 సార్లు క్షమించమని అడిగినా అది ఆ బాధ అలాగే ఉంటుంది కదండి. మనం అన్న మాట, మన మాట అలాగే ఉండిపోతుంది కదా. ఆలోచించి మాట్లాడదాం. మాట్లాడాక ఆలోచించడం కాదు. కోపంగా కాకుండా మర్యాదగా, లేదు ఇలా స్పష్టంగా నాకు ఇలా కావాలి, దీనివల్ల నాకు కోపం వస్తుంది, లేదు ఇది పద్ధతి కాదు, ఇలా మామూలు వాయిస్తో చెప్పొచ్చండి. గట్టిగా అరిచి చెప్తేనే వింటారు అని కాదు కదా. బయట కోపడి వచ్చామనుకోండి, వాడు ఎవడో ఆ రోజు కలిసి వెళ్ళిపోతాడు, అయిపోయిందని అనుకోవచ్చు. కానీ ఇంట్లో వాళ్ళ మీద కోపంతో అరిస్తే ఆ కోపంలో మనం తెలియక నానా మాటలు ఏమన్నా మాట తూలితే ఏమవుతుందండి? రేపు తర్వాత నువ్వు 100 సార్లు సారీ చెప్పొచ్చు, బట్ జీవితం మొత్తం వాళ్ళతోటే కదా ఉండాలి. సో ఆలోచించి మాట్లాడదాం. ఆలోచించి మాట్లాడి బంధాలను నిలబెట్టుకుందాం. థ్యాంక్ యూ.